పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తివేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు ముందు అధ్యాసం గురించి శంకరాచార్యులు చెప్పారు. బ్రహ్మ సూత్రాన్ని, బ్రహ్మ యొక్క సూత్రం ఉన్నారు, బ్రహ్మను తెలియజేసే సూత్రాలు. కానీ బ్రహ్మను ఎందుకు చూసుకోవాలి అంటే అధ్యాసం. ప్రతి వాడికి అజ్ఞానం వల్ల తన ఆత్మస్వరూపం అయ్యుండి కూడాను దేహము, ఇంద్రియాలు, మనస్సు మీద ఆరోపించుకుంటాడు. అందుకని ముందు అధ్యాసం బాగా తెలుసుకోవాలి. ఇనప గుండుని అగ్నిలో వేస్తే ఎర్రగా కాల్స్తుంది. ఇనుము నలుపుది కానీ ఎర్రగా కనిపిస్తుంది. అగ్ని గుండ్రంగా ఉండదు కానీ గుండ్రంగా కనిపిస్తుంది. అంటే ఏమిటి? వాటి ధర్మాన్ని మార్చుకున్నాయి. ఇనుపగుండు అగ్ని ధర్మాన్ని తీసుకుంది, అగ్ని ఇనుపగుండు ధర్మాన్ని తీసుకుంది. అన్యోన్య అధ్యాసము అంటారు. అలాగే ఇక్కడ ఉన్నవి రెండు వస్తువులే. ఒకటి చైతన్యము, రెండవది జడమైన మనస్సు. మనస్సు ఏమి చేయలేదు. చైతన్యము అకర్త అభోక్త. అందుకని మరి రెండింటికి సంబంధం ఎలాగా అంటే ఈ చైతన్యము స్వయం ప్రకాశం. దాని ప్రకాశము మనస్సు మీద పడేటప్పటికీ మనస్సు కూడా చైతన్యంలాగా అనిపిస్తుంది. అది ఆ మనస్సులో ప్రతిబింబించిన చైతన్యాన్ని జీవుడు అన్నారు. ఆ జీవుడు అహం మమాలు కలిగి అజ్ఞానంతో ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు. అందుకని తన యొక్క నిజ స్వరూపము, బ్రహ్మస్వరూపం మహావాక్యాల ద్వారా తెలుసుకోవాలి అని, బ్రహ్మ విచారం చెయ్యాలని ఇది వ్యాసుల వారు సూత్రాలు రాశారు 4 అధ్యాయాల్లో. మొదటి అధ్యాయము సమన్వయ అధ్యాయం. అంటే ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని చెప్తున్నాయి అని. రెండోది విరోధ పరిహార అధ్యాయం. అంటే సాంఖ్యులు, యోగులు, తర్వాత పూర్వమీమాంసకులు, ఇలాంటి వాళ్ళ న్యాయ మతస్థులు, వైశేషిక మతస్థులు, వీళ్ళందరినీ కూడా వీళ్ళ మతం సరికాదు అని ఖండించారు. ఎందుకు ఖండించారు అంటే వాళ్ళ మతాన్ని అనుసరిస్తే మోక్షం రాదు. అది 2వ అధ్యాయంలో చెప్పారు. 3వ అధ్యాయంలో సాధన ఏమేమి చేయాలి అన్నది చెప్పారు. ముందు వైరాగ్యం రావాలని పరలోక గమనం చెప్పారు. తర్వాత సంపదార్థ శోధన, తత్పదార్థ శోధన, ఇవన్నీ చెప్పి
ఈ సగుణ బ్రహ్మ ఉపాసన చేసే వాళ్ళ ఏ ఏ గుణాలు ఎక్కడెక్కడ వాళ్ళు చింతన చేయాలన్నది అది కూడా చెప్పారు. తర్వాత నిర్గుణ బ్రహ్మ విద్యకి అంతరంగ సాధనలు, బహిరంగ సాధనలు ఇవన్నీ కూడా చెప్తారు. అందుకని దాన్ని సాధనాధ్యాయము అన్నారు. 4వది ఫలాధ్యాయం. ఇందులో ఈ సగుణ బ్రహ్మ ఉపాసన చేసేవాడు బ్రహ్మలోకానికి వెళ్ళి ఏ ఫలాన్ని పొందుతాడు, నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేసిన వాడు ఎలాగ మోక్షాన్ని పొందుతాడు, ఇవన్నీ కూడా 4వ అధ్యాయంలో చెప్తారు. అందుకని ముందు అధ్యాసము చెప్పిన తర్వాత ఉన్నది సమన్వయం ద్వారా ఆత్మ పరమాత్మల ఏకత్వం కనుక ఆ పరతత్వాన్ని, బ్రహ్మరూపాన్ని జిజ్ఞాస యాతుమిచ్చ అది చెయ్యాలని చెప్పారు. ఈ సృష్టి స్థితులు ఎక్కడి నుంచి వచ్చాయో అదే పరబ్రహ్మము అని చెప్పారు. తరువాత తెలుసుకోవడానికి శాస్త్రమే మనకి, ఎందుకంటే అవాగ్ మనసు గోచరం కనుక శాస్త్రం ద్వారానే ఇది తెలుసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం మొదటి పాఠంలో స్పష్ట బ్రహ్మలింగ వాక్యాల గురించి విచారణ చేశారు. తర్వాత 2వ పాదంలో ఉపాస్య బ్రహ్మ గురించి వాక్యాలను విచారించారు. అంటే అస్పష్ట శృతి వాక్యాల గురించి విచారణ చేశారు. 3వ దాంట్లో అంటే మొదటి అధ్యాయం 3వ పాదం జ్ఞేయ బ్రహ్మ, ఏదైతే తెలుసుకోవాలో ఆ బ్రహ్మ గురించిన వాక్యాల గురించి అక్కడ విచారణ చేశారు. 4వ పాదంలో ఊరికినే పదాలు, అవ్యక్తము ఇలాంటి పదాల గురించి విచారణ చేశారు. ఈ విధంగా సమన్వయ అధ్యాయంలో 4 పాదాలు ఈ విధంగా విచారణ చేశారు. తర్వాత ఇందులో ఈ మొదటి పాదంలో, మొదటి అధ్యాయం మొదటి పాదంలో ఆనందమయాధికారణం అని చాలా మంది ఆనందమయ కోశాన్ని బ్రహ్మ అనుకుంటారు. అది కాదు. ఈ ఆనందమయ కోశానికి ఆధారం ఏదైతే ఉందో ఈ పంచకోశాలకు అతీతం బ్రహ్మ, అదే విచారించాలి అని చెప్పారు. తర్వాత ఎక్కడెక్కడైతే మీకు సూర్యుడు, చంద్రుడు ఇలాంటి జ్యోతులన్నీ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా సత్య భాష సర్వవిధ భాతి అని జ్యోతిరకంలో చెప్పారు. తర్వాత ప్రతర్ధనాధికరణం అని అందులో రాజు ఇంద్రలోకానికి పోతాడు. అప్పుడు ఇంద్రుడు వాడికి ఉపదేశం చేస్తాడు ఆత్మ, అందుకని అదే ఉపాసన చేయాలి. ఈ విధంగా మొదటి అధ్యాయం అయింది. 2వ అధ్యాయంలో ముందు విరోధ పరిహార అధ్యాయం అన్నారు. ఇందులో సాంఖ్యుల మతం, సాంఖ్యులు మనము అంటే వేదాంతం ఒకటే ఆత్మ, అదే అన్ని చోట్ల ఉంది, అందరిలో ఉంది. దాన్ని శ్రవణ విద్యార్థుల ద్వారా తెలుసుకోవాలి. అదే జ్ఞానము, అదే ముక్తి మార్గం అని మనం చెప్తాము. ఆ సాంఖ్యులు అంటారు పురుషుడు, ప్రకృతి. పురుషులు అనేకము అంటే వాళ్ళందరూ జీవులు అంటాడు. ప్రకృతి ఒకటి,
ప్రకృతి మనం మాయ అంటాం, త్రిగుణాత్మకం ప్రకృతి. ఆ ప్రకృతి సృష్టి చేస్తోంది, ఈ చైతన్యమైన జీవుడికి అది ముక్తిస్తోంది అని సాంఖ్యుల మతం. అప్పుడు జడమైన వస్తువు చైతన్యం ఆధారం లేకుండా ఏమి చేయలేదురా బాబు, అందుకని నువ్వు ప్రధానం అని ఏదైతే చెప్తున్నావో ప్రకృతిని, అది చైతన్యం ఆధారం లేకుండా సృష్టిని చెయ్యలేదు. బండి ఉంది అంటే బండి తోలేవాడు కావాలి. అదే విధంగా నీ ప్రకృతి ప్రధానము జడము, దానికి చైతన్య ఆధారం కావాలి, కనుక నీ మతం సరికాదు అని. ఈ యోగులు వీళ్ళు కూడా జీవులు అనేకమంటారు, అది సరికాదు అని చెప్తారు. తర్వాత ఈ న్యాయమతస్థులు వీళ్ళు కూడా జీవులు అనేకం అంటారు. ముందు వీళ్ళు పరమాత్మను ఒప్పుకోరు, తర్కం ద్వారా పరమాత్మను సిద్ధం చేస్తున్నామంటారు. అందుకని నైషా తర్కేన మతిరాత్మయ్యా అని చెప్పి తర్వాత వాళ్ళది ఆరంభవాదం. పరమాణువుల ద్వారా ఇది ఎంత సృష్టి అయింది అంటే ఆ పరమాణువులు అక్కడ కలవడానికి వేరడానికి అక్కడ చైతన్యం లేదు, కనుక నీ మతం సరికాదు అని వాళ్ళు చెప్తారు. అలాగే యోగులు వాళ్ళు జీవులు అనేకమంటారు. అందుకని కొంతమంది ఈశ్వరుని ఒప్పుకుంటారు, కొంతమంది ఈశ్వరుని ఒప్పుకోరు. అందుకని నువ్వు కూడా సరికాదు, ఉన్నది ఒకటే బ్రహ్మ, అదే అంతటా వ్యాపించింది అని నీ మతం కూడా సరికాదు అంటారు. పూర్వమీమాంసకులు వాళ్ళు అంటారు ఇది కర్మకాండ ద్వారా ముక్తి, స్వర్గమే ముక్తి అంటారు. బాబు స్వర్గం ముక్తి కాదురా, ఎందుకంటే క్షీణే పుణ్యం అత్యలోకం విషయంటే అక్కడి నుంచి పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి, కనుక ఈ స్వర్గము ముక్తి కాదు. ఈ ఆత్మ నువ్వన్నావు సరే శరీరం కన్నా వేరని, కానీ ఇదే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, అందరిలోనూ ఉంది. అది జ్ఞానకాండలో చెప్పారు, అజరో అమరో అమృత అని. అందుకని నీ మతం కూడా అది దేవిని మతము, అది కూడా సరికాదని ఇలాంటి విరోధ పరిహారం అంటే ఎవరైతే విరోధం చేశారో వాళ్ళందరినీ ఖండించారు. అయ్యా మీరు వేదాంతులు, అంతా వేదాంతం అంటే అంతా రమ్మని చూడాలి, మరి మమ్మల్ని ఎదురు ఖండిస్తున్నారంటాడు వాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, ఆయన నీ మతాన్ని ఖండించి కాదని చెప్పకపోతే ఇదంతా రాసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, కాణాదుడు కపిలుడు ఇలాంటి వాళ్ళు, అందులో కొంతమందికి వాళ్ళ మీద శ్రద్ధ ఉండకపోతే వాళ్ళకి ముక్తి రాదు. అందుకని ముక్తి మార్గం నుంచి వాళ్ళు తప్పుదో పడతారు, వాళ్ళు అటువంటి వాళ్ళు అలా పోకుండా ఉండాలని మేము మతాలను ఖండిస్తున్నాము అని చెప్తారన్నమాట. ఇప్పుడు తర్వాత ఈ పంచమహాభూతాల సృష్టి, ఎందుకంటే అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచస్తేని ముందు సృష్టి క్రమం చెప్పి తర్వాత అంతా లేదని చెప్తారు. ఆ విచారం కూడా చేశారు. తర్వాత జీవుడు సూక్ష్మమా వ్యాపకమా ఇలాంటివి ప్రశ్నలు వేస్తే వాటిని కూడా ఖండించి జీవుడు వ్యాపకుడే వాడు బ్రహ్మ అని చెప్పారు. తర్వాత లింగ శరీరం గురించి కొన్ని శృతులలో తేడాలు కనిపిస్తూ ఉంటే
అప్పుడు అది కూడా పరిహారం చేస్తారు. చూడు నాయన, ఈ లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరము, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్తాంతారాలు కలిపిందే ఇది 17 తత్వాలతో ఉంది, అంతేకాని ఇంకోటి ఏమి కాదు అని లింగ శరీరం గురించి కూడా ఏదైతే విరోధం వచ్చిందో అదంతా కూడా పరిష్కారం చేశారు ఈ 2వ అధ్యాయంలో. అందులో ఒకటి అంతర్యామి గురించి చెప్పారు. ఈ అంతర్యామి చరాచరాలు అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు. ఎవరి లోపల ఉన్నా అంటే వాని శరీరమే వీని శరీరము, వాని లోపల నుంచి నియమిస్తున్నాడు, కానీ వాడికి తెలియదు అన్నది చరాచరాల అంతర్లో ఉన్నటువంటి మనం ఈశ్వరుడు అన్నాము, అదే ఇక్కడ అంతర్యామి అని చెప్పారు. తర్వాత వైశ్వానరాధికరణం కూడా చెప్పారు. ఈ వైశ్వానరాధికరణంలో వైశ్వానరుడు అగ్ని లేకపోతే జఠరాగ్ని ఇదంతా చెప్పారు. అలా కాదు బాబు, ఈ వైశ్వానరుడు అంటే విరాట్ స్వరూపం. విశ్వస్య నరః విశ్వేశ్య సర్వ నరః అని. విశ్వం అంటే సర్వం, అందరి మనుష్యుల స్వరూపము ఈ వైశ్వానరుడు, అంతేకాని ఇంకోటి ఏమీ కాదని అది కూడా చెప్పారు. ఈ విధంగా 2వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పారు. ఇది వైశ్వానరాధికరణము, ఈ అంతర్యామికరణము, ఇవన్నీ కూడాను 2వ అధ్యాయంలోనే చెప్పారు. తర్వాత ఈ 1వ అధ్యాయంలోనే ఇంకా అనేక అధికరణాలతో ఈ బ్రహ్మ యొక్క ఉపస్థితి చెప్పి ముఖ్యంగా విరోధం ఏదైతే ఉందో ఆ విరోధాలన్నీ పరిహరించారు. 2వ అధ్యాయంలో సాంఖ్యుల ప్రధానము రచనానుపత్తి, అంటే ప్రధానం జడము కనుక అది సృష్టి చేయలేదు అని చెప్పారు. అలాగే నైయాయికులది అను ఆరంభవాదము, అది వాడంటాడు 2 అణువులు కలిసి ద్విణుకం అవుతుంది, 3 ద్విణుకాలు కలిపి ఒక త్రిశ్రేణి అవుతుంది, త్రిశ్రేణు కనిపిస్తుంది, అణువు కనిపించదు ఉంటాడు. వాడి సూత్రం ఏమిటంటే కార్యంలో ఏ గుణాలు అయితే ఉన్నాయో అవి కార్యంలో కనిపిస్తాయి అని. దారం ఎర్రదైతే బట్ట ఎర్రదవుతుంది. నువ్వు చెప్పింది మరి నీ మతంలో ఉన్న ఖండితం అవుతోంది. అది కాకుండా ఆ అణువులని అక్కడ కలిపెట్టేవాడు లేడు, అది వాటికంటే అవే కలుస్తున్నాయి అనుకో. అంటే ఇప్పుడు వినా సృష్టి ఉంటుంది, ప్రళయం ఉండదు. ఒకవేళ ప్రళయం అయితే ఇంక మళ్ళీ అవి కలుసుకోలేదు, ఎప్పుడు ప్రళయమే ఉంటుంది. ఇలాంటివన్నీ వస్తాయి విరోధాలు కనుక నీ మతం సరికాదు అని చెప్తారన్నమాట. తర్వాత ఈ 2వ అధ్యాయంలో ఇంకా అనేక అధికరణాలు చెప్పారు. ఇంద్రియాలు ఎన్ని అవి కూడా నిశ్చయం చేశారు. ఆ తర్వాత 3వ అధ్యాయం, ఈ 3వ అధ్యాయంలో ముందు
తదంతర ప్రతిపత్తో రమతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యామని ఓ సూత్రం చెప్పారు. అంటే ఏమిటి? ఈ జీవుడు పరలోకానికి పోతున్నప్పుడు ఇక్కడ నుంచి తనతో పాటు కొన్ని సూక్ష్మభూతాలను తీసుకెళ్తాడు. ఆ సూక్ష్మభూతాలు బీజభూతాలు వాడికి ఏ లోకం అంటే ఆ లోకంలో ఆ శరీరం వస్తుంది. అందుకని ఈ దుష్కర్మలు చేస్తే పాతాళానికి, పుణ్యము పాపము చేస్తే మనిషి లోకానికి, పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకానికి, ఉపాసన కర్మ కలిపి నిష్కామంగా చేస్తే ఉత్తరాయణ మార్గము, క్రమముక్తి ఇవంతా చెప్పారన్నమాట. అందుకని వైరాగ్యం గురించి ఇదంతా చెప్పాము అంటాడు. అక్కడ వైరాగ్యం రావాలి. తర్వాత పూర్వ భాగంలో తొంపదం. తొంపదం అంటే మనం తొమ్మంటే నువ్వు అంటాం. నువ్వు అన్నది ఇక్కడ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము కాదు. కేవలం చైతన్యం. ఉపాధులన్నీ తీసేసి కేవలం చైతన్యమే పదార్థ లక్ష్యార్థము. పదార్థ వాక్యార్థం అంటే శరీరం అనొచ్చు, మనస్సు అనొచ్చు, ఇలాంటి అనొచ్చు. కానీ లక్ష్యార్థం, సంపద యొక్క లక్ష్యార్థము కేవలము చైతన్యం. ఎందుకంటే ఉపాధులన్నీ తీసేసిన తర్వాత ఏ చైతన్యం ఉందో అదే సంపదార్థం. అలాగే అక్కడ బ్రహ్మ కూడా ఉపాధులన్నీ తీసేయాలి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సృష్టి స్థితి లయాలు చేస్తాడు. ఇవన్నీ ఉపాధులు. మాయ ద్వారా, ఈశ్వరుడి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఆ మాయ ఉపాధి అక్కడ తీసేయాలి. ఇక్కడ జీవుడికి అజ్ఞాన ఉపాధి తీసేయాలి. ఆ మాయే ఈ అజ్ఞానం, ఈ అజ్ఞానమే మాయ, రెండు వేరు కాదు. అందుకని అది కేవలము చైతన్యము, ఇది కేవలము చైతన్యము. అందుకనే రెండు ఒకటే అన్నది అక్కడ చెప్పారన్నమాట తత్పదార్థం. అలాగే తత్పదార్థం కూడా శోధన అంటే ఉపాధులు తీసేసి కేవలం చైతన్యం గురించి చెప్పారు అని చెప్పాలి. అది ఇప్పుడు ఇంకా 3వ అధ్యాయం 3వ పాదంలో అదే దీనికి ముందు 2వ పాదంలో మూర్ఛ గురించి కూడా చెప్పారు. వాడు అడుగుతాడు పూర్వపక్షి, అయ్యా సదా సౌమ్య తదా సంపన్నం భవతి అన్నావు. ఆ జీవుడు ఆ చైతన్యంతో ఒకడుతాడని చెప్పావు. ఒకవేళ ఒక చెంబు నీళ్లు ఏ చెరువులోనో కాలంలోనో పోస్తే మళ్ళీ తీసుకుంటే అవే నీళ్లు రావు, ఇంకో నీళ్ళు వస్తాయి. అందుకని నిద్రపోయేవాడు వేరు, లేచేవాడు వేరు అంటాడు పూర్వపక్షి. అలా కాదురా బాబు, ఎవడైతే నిద్రపోయాడో వాడే లేస్తాడు. ఎందుకంటే ఒక కర్మ చేశాడు, సగం చేశాడు, మిగిలిన సగం మన్నాడు చేస్తాడు. పుస్తకం సగం చేశాడు, మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతాడు. మళ్ళీ స్మరణ, నిన్న ఏదైతే చూస్తున్నామో అదే ఇవాళ కూడా చూస్తున్నాను. ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక ఎవడైతే నిద్రపోతున్నాడో వాడే లేస్తాడురా బాబు, ఇంకోటి కాదు అని చెప్తూ
ఉదాహరణ ఏం చెప్తారు? మనం చెప్పొచ్చు మరిచెంబులో నీళ్లు పోసి మూత పెట్టేసేసి కాలువలో వేసినా చెరువులో వేసినా మన్నా నీళ్ళు అవి తెచ్చుకోవచ్చు. చెంబులో ఉన్న నీళ్ళు కాలువలోకి పో, కాలువలో ఉన్న నీళ్లు చెంబులోకి రావు. ఏ చెంబు అయితే పడేసేమో అదే చెంబు వస్తుంది. అలాగే రాజ్బాబు అని చెప్తారు. తర్వాత ఇది మనం ముగ్ధావస్థ అంటాం. అంటే ఇది సామాన్యంగా ఉండదు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అందుకని మూర్ఛ అంటాం. ముగ్ధావస్థ అంటే మూర్ఛ. ఇది అర్ధ నిద్రతో సమానము అని చెప్తాం. ఎందుకు అంటే వాడు పూర్తిగా చావడు, ప్రాణం కదులుతూ ఉంటుంది, కానీ బయట స్పృహ ఉండదు. నిద్రపోతున్నవాడు మొహం చూస్తే సౌమ్యంగా ఉంటుంది, ఏ చీకు చింత లేకుండా నిద్రపోతూ ఉంటాడు. వీడేమో కళ్ళు విప్పేలా చూస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ మూర్ఛావస్థ అర్ధ సంపత్తి అన్నారు, అర్థ సుషుప్తము అన్నారు. తర్వాత ఈ ద్వైతులు ఆత్మ సూక్ష్మం చెప్తారు. అది కాదు, ఈ ఆత్మ సూక్ష్మం కాదు, ఇది వ్యాపకము అని చెప్తారు. అందుకని వాడంటాడు, చందనం ఒక చోట పూసుకుంటే శరీరం అంతా చల్లబడుతుంది, అలాగే ఒక చోట ఉన్న ఈ ఆత్మ శరీరం అంతా పనిచేస్తుంది అంటాడు. అప్పుడు అది సరికాదు. ఎందుకంటే నువ్వు గంగలో మునిగావు, వేసవికాలం సగం మునిగావు, నీకు సగం వేడిగా ఉంటుంది, సగం చల్లగా ఉంటుంది. కింద భాగం చల్లగా ఉంటుంది, పై భాగం వేడిగా ఉంటుంది. ఇది ఎలా కుదురుతుంది? సూక్ష్మమైతే ఇలాంటివన్నీ కుదరవురా బాబు. అందుకని ఈ ఆత్మ వ్యాపకము అని చెప్తారన్నమాట. అది తర్వాత కర్మ గురించి కూడా చెప్తారు. కర్మ అది చేయటానికి అది ఆ కర్మలు ఈశ్వరుడు అందరి లోపల ఉండి కర్మఫలదాత, ఇవన్నీ కూడా చెప్పారు. అందుకని ఈ 3వ అధ్యాయంలో ఎక్కడెక్కడ ఏ గుణాలు ఉపాసకులు, నిర్గుణ ఉపాసకులు ఏ గుణాలు ఉపాసన చేయాలి, సగుణ బ్రహ్మ ఉపాసకులు ఏ గుణాలు ఉపాసన చేయాలి, ఇవన్నీ కూడా చెప్పారు. తరువాత ఈ నిర్గుణ బ్రహ్మ విద్యకి బహిరంగ సాధన శ్రద్ధ, శ్రవణ నిధ్యాసలు, ఇవి అంతరంగ సాధన. శమధమ ఉపరతి ఇలాంటివన్నీ బహిరంగ సాధనలు. ఇవన్నీ కూడా తర్వాత శ్రవణం అంటే ఎలా చేయాలి మనం, ఇలాంతా కూడా ఖండించాలన్నమాట. అది ఆ తర్వాత ఈ విధంగా 3వ అధ్యాయం అయిపోతే ఇంకా ఇందులో కొన్ని అధికరణలు చెప్పారు. గుణోపసంహారం కాకుండాను ఈ పురుషార్థం, ఈ పురుషార్థము ముక్తే, మిగిలినవి కాదు, అది కూడా చెప్పారు. తర్వాత
ఊర్ధ్వరేతస్య శబ్దై. ఇది తృతీయాధ్యాయంలో వాడు అడుగుతాడు, సన్యాసం లేదు అని. అలా కాదురా బాబు, సన్యాసం ఉంది. గృహీ భూత్వా వని భవేద్ వని భూత్వా ప్రవ్రజేత్ అని చెప్పారు. తర్వాత బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అని కూడా చెప్పారు. అందుకని సన్యాసాశ్రమం ఉంది అని అక్కడ సిద్ధం చేశారు. తర్వాత వాడంటాడు, ఈ మీ ఉపనిషత్తులో ఎన్నో కథలు చెప్పారు, ఇవన్నీ కూడా యజ్ఞంలో ప్రతిరోజు రాత్రి యజమానుడికి వాడి కుటుంబీకులకు కథలు చెప్పాలి, అలాగే ఇవి వాటిని పారిప్లవం అంటారు, అలాంటి కథలు కదా అంటాడు. కాదురా బాబు, అవి కర్మకాండకి అంగం. ఇవి ఇక్కడ చెప్పినవి ఆత్మ పరమాత్మల ఏకత్వము యొక్క ఉపదేశం. ఎవరెవరికి ఎలా చెప్పారు అదే అవన్నీ కథల రూపంలో చెప్పారు. తర్వాత ఎవడైతే నిష్కామభావంతో కర్మలు చేశాడో వాడికి దేవతలు సాకారం వచ్చి వాడికి ముందు పోయేటలా జ్ఞాన స్థితికి సమర్గ విద్య నేర్పించారు దేవతలు. సత్యకామ జాబాలుడికి బ్రహ్మ విద్య చెప్పారు దేవతలు ఆయా రూపాల్లో వచ్చి. తరువాత ఉపకోసకుడికి ఉత్తరాయణ మార్గం గురువు చెప్పాడు. దాని ముందు ఖం బ్రహ్మ అని ఆ బ్రహ్మోపదేశం ఈ దేవతలు అగ్ని దేవతలు చేశారు. అందుకని ఇక్కడ కర్మకాండ యొక్క భాగం కావు ఈ కథలు. ఇవి బ్రహ్మ విద్యని చెప్పడానికి అని అది కూడా తృతీయాధ్యాయంలో చెప్పారు. తరువాత ముక్తి ఫలాధికరణము అని ముక్తి యొక్క ఫలము నిర్గుణ బ్రహ్మ చేసేవాడు. తస్య ప్రాణ ఇహే ప్రళయంతే న తస్య ప్రాణ ఉత్క్రామంతి. ఇవంతా కూడా అక్కడ మళ్ళీ చెప్పారు. ఇప్పుడు 4వ అధ్యాయం శ్రవణ మనన నిధిధ్యాసంలో ఒకసారి చేస్తే చాలా, లేకపోతే జీవితాంతం చెయ్యాల. అంటే పూర్వపక్ష అంటాడు, స్వర్గకామం యజ్ఞత అన్నప్పుడు ఆ స్వర్గం గురించి యజ్ఞం చేస్తే ఒకసారి చేస్తే చాలు జీవితంలో, అలాగే శ్రవణం ఒకసారి చేస్తే చాలు అంటే అలా కాదురా బాబు. ఆవృత్తి రసక్కుల ఉపదేశాత్ అని జీవితాంతము ఆత్మ పరమాత్మల ఏకత్వ అనుభవం వచ్చేంత వరకు ఈ శ్రవణ నిధ్యాసలు చేస్తూనే ఉండాలి అని చెప్తారు. తర్వాత ఎవరైతే సగుణ బ్రహ్మ ఉపాసన చేశాడో వాడికి పాపం అంటదు అని కూడా చెప్పారు. పుష్కర ఫలాశైవ తామర ఆకులాగా, ఎందుకంటే వాడు బ్రహ్మ ఉపాసన చేస్తున్నాడు కనుక వాడికి ఊర్ధ్వ నాడి ద్వారా సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి చెప్పారు. ఎవడికి? శ్రవణ బ్రహ్మ ఉపాసకుడు. కానీ నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడికి
తస్య ప్రాణ ఇహైవ లీయంతే నా తస్య ప్రాణ ఉత్క్రామంతి అని చెప్పారు. తర్వాత జీవుడు పోయేటప్పుడు ఎలా పోతాడు అవన్నీ కూడా చెప్పారు. ముందు ఇంద్రియాలు మనస్సు ప్రాణములో, మనస్సు ఆ పరమజ్యోతిలో లీనమవుతుంది అంటే పూర్వపక్ష అంటాడు ఇటు జ్ఞానికి అటు అజ్ఞానికి ఇద్దరికి ఒకటేలాగా అవుతుంది, అందుకని ఇద్దరు స్వర్గానికి పోతారంటాడు. అంటే కాదురా బాబు, వాడి ఉత్క్రమణం శరీరం నుంచి ఉత్క్రమణం ఒకటైనా తరువాత మార్గం వేరవుతుంది. ఎవడైతే ఉపాసన చేశాడో వాడు స్వర్గం కానీ ఉత్తరాయణం ద్వారా బ్రహ్మలోకం కానీ పోతాడు. అంతేకాని ఎవడికైతే జ్ఞానం కలిగిన బ్రహ్మాకార వృత్తి ఆత్మ పరమాత్మ ఏకాకార వృత్తి చేసి ఎవరికైతే జ్ఞానం సంభవించిందో వాడికి ఇక్కడే ముక్తి, వాడు మళ్ళీ పుట్టాడు అని అది కూడా చెప్తారు. తర్వాత ఇవన్నీ చెప్తూ ఒకవేళ ఉత్తమ ఆశ్రమం నుంచి కలితమైతే వాడికి ప్రాయశ్చిత్తం ఉందా లేదా? ప్రాయశ్చిత్తం లేదు అంటాడు పూర్వపక్షి. అలా కాదురా బాబు, ప్రాయశ్చిత్తం చేయడం చాలా కష్టం, అందుకని ప్రాయశ్చిత్తం నపశ్యామి అని చెప్పారు. అంతేగాని ఉపకుర్వణ బ్రహ్మచారి లాగా నైష్ఠ బ్రహ్మచారికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది, సన్యాసి కూడా ఉంది. సన్యాసి కనుక స్త్రీ సంభోగం ఇలాంటివి ఏమన్నా చేస్తే వాడు బ్రహ్మచర్యని ఖండితం చేశాడు కనుక వాడు పోయి అడవుల్లో ఉండాలి, ఎవడికి మొహం చూపించకూడదు, ఒకడే ఉండాలి కందమూల ఫలాలు తింటూ. ఆ కుటియాకి ముందు ఒక మనిషి పొర్ర తగిలించాలి, ఈ పాపం చేశానని చెప్పడానికి. తర్వాత సోమలతను వదిలిపెట్టి మిగిలిన అన్నిటికీ నీళ్ళు తీసుకొచ్చి పోస్తూ ఉండాలి. అది వాడి ప్రాయశ్చిత్తం జీవితాంతం. వాడితో ఈ సొసైటీలో ఉన్నవాడు ఎవరు ఏ విధమైనటువంటి సంబంధం పెట్టుకోకూడదు, అది కూడా చెప్పారు. తర్వాత మార్గం చెప్పారు, ఎలాగ పోతాడు అని. ఏమిటి, చాలా మందికి సంశయం, ఉత్తరాయణ మార్గంలో పోతే మంచి మార్గం వస్తుంది, దక్షిణాయనంలో పోతే మంచి గతి ఉండదు. అలా కాదు, ఎవడైతే ఉపాసన విద్యాలు చేశాడో వాడికి ఉత్తరాయణ మార్గం, వాడు దక్షిణాయనంలో పోయినా ఆ దక్షిణాయన మార్గ అధిష్టాన దేవత ఆదివాహికలు ఉంటారు, వాడిని ఉత్తరాయణం వచ్చేందుకు వాళ్ళ దగ్గర ఉంచుకుని వాడికి అప్పచెప్పేస్తారు. అందుకని వాడు ఉత్తరాయణ మార్గంలోనే పోతాడు. అలాగే పొగలు పోయినా రాత్రి పోయినా ఇవన్నీ ఉన్నాయి. ఆ పొగలు రాత్రి పక్షము మాసము అయినము సంవత్సరము తర్వాత సూర్యలోకము చంద్రలోకము వరుణలోకము ఈ లోకాల ద్వారా ఇంద్రలోకము ప్రజాపతి లోకము బ్రహ్మలోకం
ఇలాగ ఉత్తరాయణ మార్గం కూడా చెప్పారు. ఈ ఉత్తరాయణ మార్గం ద్వారా ఆ ఉపాసకుడు వెళ్ళి, ఎవడు సగుణోపాసకుడు, అక్కడ వాడు ఆ బ్రహ్మగారితో పాటు ఐశ్వర్యాన్ని పొందుతాడు. అంతేకాని వానికి అధికారం చెలాయించే శక్తి ఇవ్వడు ఎవడు ఆ బ్రహ్మలోకాన్ని. కానీ ఆ బ్రహ్మగారి జీవితాంతం అక్కడ ఉండి ఉపాసన చేస్తూ ఆ బ్రహ్మగారు పోయినప్పుడు వారితో పాటు ఈ సగుణ బ్రహ్మ ఉపాసకుడు ముక్తి పొందుతాడు. ఈ మార్గం కూడా చెప్పారు. ఎందుకంటే ఆ ఉపాసకుడు మార్గం చింతన చెయ్యాలి. చింతన ద్వారా అలా పోతాడు. పాపులు వాళ్ళు మార్గం అది చింతన చేయరు కనుక వాళ్ళు ఆ సుషుమ్నా నాడి ద్వారా పోకుండా మిగిలిన నాడుల ద్వారా పోతారు. ఇవంతా కూడా చెప్తారు. ఇవంతా ఎందుకు? వైరాగ్యం వచ్చి ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి, ఉత్క్రాంతి అని చెప్తారు. తర్వాత ఇంకా ముందు వాణి లీనమవుతున్నాడు. వాణి మనస్సులో అన్నాడు అంటే అక్కడ చెప్తారు వాడి ఇంద్రియం లీనమవ్వదు. ఆ ఇంద్రియం యొక్క కార్యం అంటే ఆయా దేవతలు ఈ ఇంద్రియాలకి ఏ శక్తి ఇచ్చారో ఆ శక్తి వాళ్ళు తీసేసుకుంటారు. అందుకని చనిపోయేవాడు ముందు ఇంద్రియాలు, ఆగింద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ప్రాణంలో, ప్రాణం మనస్సులో, మనస్సు తేజస్సులో అంటే జీవుల్లో లీనమవుతాయి. ఇవన్నీ కూడా చెప్తారు. తర్వాత పోయేటప్పుడు ఎవడు ఎలాంటి కర్మలు చేశాడు అది కూడా వాడికి తెలుస్తుంది. ఏ నాడి గుండా పోతాడో ఆ నాడి ముందు భాగము ప్రజ్వలిస్తుంది. అది వాడికి తెలుస్తుంది అన్నమాట. అందుకని ఏ మార్గంలో పోతాడు ఇదంతా కూడా చెప్పారు. తర్వాత ఈ సగుణ బ్రహ్మోపాసకుడు ఈ నిర్గుణోపాసకుడు అని చెప్పినప్పుడు సగుణ బ్రహ్మోపాసకుల్లో కేవలం వృద్ధికి ఉపాసన చేసేవాడు, పంచాగ్ని విద్య చేసేవాడు మాత్రమే బ్రహ్మలోకానికి పోతాడు. మిగిలిన వాళ్ళు పోరు అని స్పష్టంగా చెప్పారు. తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత ఉత్తరాయణ మార్గం ద్వారా అక్కడ వాడు ఎలా ఉంటాడు? సత్య సంకల్పం. వాడికి ఏమి కావాలంటే అవన్నీ కూడాను అంటే స్త్రీలోక కామ అని అనుకో. అంటే ఏ ఏ స్త్రీలతో వాడు సుఖాన్ని అనుభవించాడో పూర్వజన్మల్లో వాళ్ళందరూ వస్తారు. తండ్రి అన్న తమ్ముడు ఎవరికి కావాలంటే వాళ్ళు సంకల్పంతో వస్తున్నారు కనుక పూర్వపక్షి అంటాడు శరీరం లేదంటాడు. అలా కాదురా బాబు, సంకల్పం ద్వారా వాడు కావాలంటే ఈ బ్రహ్మలోకానికి పోయిన వాడు శరీరం తీసుకుంటాడు, లేకపోతే లేదు. అందుకని ముందు నిర్గుణోపాసకుడికి విదేహము అంటే తస్య ప్రాణ ఏవ ప్రళయంతే. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము ఇవన్నీ కూడా
వాట్ల కారణాల్లో లీనమైపోతాయి. ఆ చైతన్యము ఘటాకాశం మహాకాశంలో లాగా లీనమైపోతుంది. అందుకని వాడికి విదేహముక్తి అని చెప్పారు జ్ఞానికి. ఏ విధంగా అయితే నదులు పారి సముద్రంలోకి పోయి వాటి నామరూపాలు పోగొట్టుకుంటాయి. ఈ విధంగా ఇది గోదావరి అని చెప్పడానికి వీలుండదు. అలాగే వీని కూడాను వాడు అస్తిత్వం ఉండదు, వాడు మళ్ళీ పుట్టాడు కదా. కానీ అప్పుడు పూర్వపక్షి అంటాడు, ఈ సగుణో బ్రహ్మోపాసకుడికి ఐశ్వర్యం ఉంది కదా, స్వరాజ్యం ప్రతిష్టమని చెప్పారు కనుక వాడు సృష్టి లయాలు కూడా చేయగలడు కదా అంటాడు. అంటే బాబు అన్నీ ఉంటాయి కానీ ఈ సృష్టి లయాలు చేసేటువంటి శక్తి వాడికి ఉండదు. ఈశ్వరుడు అనేకమైతే గొడవ అవుతుంది. అందుకని ఈశ్వరుడు అధీనం అయ్యుండి వీళ్ళు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంతేకాని ఆ పరమాత్మలాగా సృష్టి స్థితిలయాలు వీళ్ళు చేయలేరు. ఇదంతా చెప్పాడు. ఈ విధంగా ఫలము సగుణ బ్రహ్మోపాసకుడికి నిర్గుణ బ్రహ్మోపాసకుడికి ఏం ఫలాలు దొరుకుతాయి ఇవన్నీ చెప్పి ఈ ముందు చెప్పింది ఏమిటి, అదో బ్రహ్మ జిజ్ఞాస. అధ్యాసం ద్వారా ఈ ప్రపంచం అనిత్యం తెలుసుకొని ఆ బ్రహ్మ విచారము చెయ్యాలి అని అది ముఖ్యం అన్నమాట. ముందు అధ్యాసాన్ని తెలుసుకోవాలి. అధ్యాసం ద్వారా మనం గడిగడికి అజ్ఞానం ద్వారా జన్మెత్తుతున్నాం. ఈ జన్మమృత్యుల పరంపర పోగొట్టుకోవడానికి ఆ అధ్యాసాన్ని తొలగించి శాస్త్రాల ద్వారా ఆ బ్రహ్మచింతన చేసి మనలో ఉన్నటువంటి బ్రహ్మ వ్యవస్థను బ్రహ్మాప్రేతి ముందు కూడా మనం బ్రహ్మస్వరూపులమే, బ్రహ్మ కన్నా భిన్నం కాదు. అజ్ఞానం వల్ల అహంకారము అభిమానము వీటి వల్ల వేరనుకున్నాము. ఆ అపవాదం చేసి తీసేసి మన స్వరూపాన్ని మనం అనుభవించాలి అని ముఖ్యంగా ఈ బ్రహ్మసూత్రాలు చెప్పారు. అది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.